వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఈరోజు మనం చెన్నంగాకు పచ్చడి చేసుకుందాము. దానికి కావలసిన ఆకును మనం పైనుండి మా పైన పెరట్లో ఉంది తెచ్చుకుందాము. తెచ్చుకొని దాన్ని తుంచి మంచి కడిగి పక్కకు పెట్టుకుందాము. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, పాత కాలం వంట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెన్నంగాకు, ఎండుమిర్చి ఒక 15 వరకు, ఒక కప్పు చెన్నంగాకు, ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, ఒక 1 స్పూను ధనియాలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక కొంచెం చింతపండు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసినాక ఫస్ట్ ధనియాలు వేద్దాం. తర్వాత జీలకర్ర వేద్దాము. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక పల్లీలు వేయాలి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది, దోశకైనా బాగానే ఉంటుంది. పల్లీలు కూడా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై కాకముందే పచ్చిమిర్చి వేయాలి, ఎందుకంటే వీటితోనే ఎండుమిర్చి ఫ్రై అవుతుంది కాబట్టి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక కొంచెం చింతపండు వేద్దాం. బ్రౌన్ కలర్ రావాలి పల్లీలు. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కొంచెం వేడి తగ్గాలి. వేడి తగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకుందాము. అంటే దానికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని అది మిక్సీ పట్టుకుందాము. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆకును ఫ్రై చేద్దాం. కొంచెం నూనె వేద్దాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఆకు వేద్దాము. ఆకు మంచిగా ఫ్రై కావాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి, వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్లో వస్తుంది, ఫ్రై అవుతుంది. ఒక కప్పు చెన్నంగాకు అన్నట్టు అది దగ్గరికి వస్తుంది, కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక దాన్ని కూడా కొంచెం చల్లారబెట్టాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీలో ఈ ఆకు వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత దీంట్లోకి పోపు వేసుకుందాము. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఒక 6 ఎల్లిపాయలు దంచి వేయాలి. ఒక 2 ఎండుమిర్చి వేసినాక ఒక 5-6 ఎల్లిపాయలు వేయాలి, దంచి వేయాలి. అవి మ్యాష్ చేసి కొంచెం పసుపు, కరివేపాకు కొంచెం,
తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. అవి జస్ట్ వేడెక్కినాక చట్నీ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చట్నీ వేసి ఆ వేడి పైన చట్నీని వేయాలి. వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దాన్ని తీసుకొని దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ దేనితోనైనా తింటే బాగుంటుంది.